ఇది ఎస్వియు, ఇదిగోండి కర్నూలు ఎక్కడ వస్తున్నారు సుమారుగా 556, సుమారుగా దాంట్లో 1 మార్కే ఉన్నా 555. ఓకే అండి. ఎస్వియు రీజన్ లోకల్ వాళ్ళకి ఇది లోకల్కే, నాన్ లోకల్ కాదు, లోకల్కే. ఈడబ్ల్యూఎస్ 540కి వస్తాం చూసారా. నీకు ఈడబ్ల్యూఎస్ ఉంటే 540 కూడా కర్నూలు వస్తుంది, కానీ 555 జనరల్ వస్తుంది. అంటే పైన ఉన్న కాలేజీలో ఈడబ్ల్యూఎస్ ఉన్న కాలేజీల్లో మీకు మంచి మార్కులు వస్తే ఈడబ్ల్యూఎస్ ఉపయోగపడుతుంది. అందుకనే స్టేట్ లో ఉన్న ఈడబ్ల్యూఎస్ లో మీకు చివరాలకు ఉపయోగం లేదు, కానీ ఈడబ్ల్యూఎస్ పైన ఉన్న వాళ్ళకి కొద్దిగా ఉపయోగం అండి అని నేను చాలా సార్లు చెప్తున్నాను. అంటే చివరున్న ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చి ఇక్కడ పడరు, ఎవరో 490 దగ్గర ఉన్న వాళ్ళు 540 వాళ్ళు ఇక్కడ పడతారు. అందుకని ఆ ఈడబ్ల్యూఎస్ ఉపయోగపడదు. 490 దగ్గర 500 దగ్గర ఉపయోగపడదు. ఎక్కడ ఉపయోగపడుద్ది? ఇదిగో ఇలా 550 దగ్గర ఉన్న వాళ్ళకి వచ్చింది అనుకోండి, మామూలుగా అయితే కర్నూలు రాదు, ఈడబ్ల్యూఎస్ అయితే వచ్చేస్తాం. అలా 3 ఉన్నాయండి ఈడబ్ల్యూఎస్. 3 కాలేజీలు ఉన్నాయి అక్కడ, కర్నూలు, ఎస్విఎంసి, ఏసీఎస్ఆర్ 3 ఉన్నాయి. మిగతా ఏ కాలేజీలకి లేవు. ఈడబ్ల్యూఎస్ 3 కాలేజీలకి మీకు ఉపయోగపడుతుంది. అది కూడా టాప్ లో ఉన్న వాళ్ళకి, కింద ఉన్న వాళ్ళకి పెద్ద ఉపయోగపడదు. కానీ ఆల్ ఇండియా కోటాలో కూడా టాపర్స్ ఈడబ్ల్యూఎస్ బాగా ఉపయోగపడుతుంది. ఆల్ ఇండియా కోటాలో ఎయిమ్స్ కి ఉపయోగపడుతుంది, జిప్మర్ కి ఉపయోగపడుతుంది. 10 మార్కులు మినిమం తేడా ఉంటుంది. కాబట్టి ఆల్ ఇండియాలో ఎవరైతే గవర్నమెంట్ కాలేజీలు అన్నిటికీ ఈడబ్ల్యూఎస్ ఉంది, అక్కడ ప్రైవేట్ కాలేజ్ లేవు కదా, డీమ్డ్ కి అలా ఉండదు. అన్ని గవర్నమెంట్ కాలేజీ కదా, ఆల్ ఇండియా కోటా కానీ ఓపెన్ సీట్స్ కానీ, వాళ్ళందరికీ బాగా ఈడబ్ల్యూఎస్ ఉపయోగపడుతుంది. కాబట్టి 100% ఆల్ ఇండియా కోటాలో కొద్దిగా మంచి మార్కులు ఉన్న ఈడబ్ల్యూఎస్ ఉంటే పెట్టాల్సిందే, మస్ట్ గా పెట్టాల్సిందే. ఇదిగోండి బీసీఈ అలా తగ్గుద్ది. ఇది ఫస్ట్ షీట్. ఈ మూడింటికి రెండో షీట్ రిమైనింగ్ ప్రైవేటా గవర్నమెంట్ చూపించారు. ఓకేనండి. అవి కట్ ఆఫ్స్ మూడింటికి కలిపి ఓసీ ఈడబ్ల్యూఎస్ సుమారుగా 490 ఇచ్చారు. లాస్ట్ కాలేజ్ ఏంటండి ఏజీఎంపీ. ఈ ఏడాది ఇంకోటి కూడా పెరుగుతుంది ఆర్వీఎస్. చివరిలో ఆర్వీఎస్ కూడా వస్తుంది కదా, ఆల్రెడీ 50 సీట్లు ఇచ్చేసాడు కదా, కాబట్టి ఆర్వీఎస్ కూడా వస్తుంది. అందుకనే 488, 489 లేకపోతే 490 సేవ్ అని చెప్పొచ్చు. అలాగే ఇది ఈడబ్ల్యూఎస్ లేవికి మెథాడ్కి, అది బీసీఏ. ఓకేనండి. ఇది లేకపోతే బీసీబీ, బీసీసీ, బీసీడీ ఇలాగే కర్నూలు నుంచి మొదలు పెట్టుకుని ఎస్వీఎంసీ అంటే తిరుపతి, ఏసీఎస్ఆర్ అంటే నెల్లూరు, జిఎంసీ అంటే కడప, జిఎంసీఎన్ అంటే నంద్యాల, జిఎంసీఏ అంటే అనంతపూరు, పద్మావతి అంటే తిరుపతి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పద్మావతి కింద ఉంది కదా అని మంచి కాలేజ్ కాదని అనుకోకండి. పద్మావతి గర్ల్స్ కి, తిరుపతి ఆల్మోస్ట్ ఎస్వియు అండ్ పద్మావతి ఒకటే హాస్పిటల్, ఆల్మోస్ట్ బానే ఉంది. కాబట్టి ఓన్లీ ఉమెన్ కదా, అది ఓన్లీ ఫర్ ఉమెన్ కోట. అందుకని యాక్చువల్ గా మేల్ లేరు కాబట్టి కొద్దిగా ఎక్కువ మందికి వస్తుంది ఉమెన్ కి, అందుకని కింద ఉంటుంది. కానీ నా ఉద్దేశం అయితే ఇది ఆల్మోస్ట్ ఈవెన్ ఎస్విఎంసి తర్వాత గర్ల్స్ తీసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా కో ఎడ్యుకేషన్ ఉండదు, ఓన్లీ ఉమెన్ ఉంటారు. హాస్టల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, పీజీస్ కానీ అందరూ ఉమెన్ ఉంటారు. కొద్దిగా ఏమన్నా ఫర్దర్ గా ఇంటరాక్షన్స్ విత్ ఆల్ డాక్టర్స్ అవటం అనేది అది ఒకటే ఆలోచిస్తున్నారు కానీ, బట్ ఇట్ ఇస్ ఓకే, గుడ్ కాలేజ్. తర్వాత నెక్స్ట్ అదే బీసీబీ, బీసీసీ, బీసీడీ, నారాయణ, అపోలో, పెస్క్ ఇవన్నీ తీసుకోండి. ఆటోమేటిక్ గా నేను ఇండివిజువల్ కాలేజెస్ ఇచ్చినవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీ ర్యాంక్ ఎక్కడ ఉంది, నాకు ఏ కాలేజీ రావచ్చు, నా రిజర్వేషన్ ఏంటి, ఏ కాలేజీ రావచ్చు అని చూసుకోండి. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ, దాన్ని బట్టి చూసుకోండి. బీసీ 444 ఏయూ సార్ అక్కడ ఇచ్చాను, దాంట్లో వెరిఫై చేసుకో. రాసో దాంట్లో వెరిఫై చేసుకున్నాను, అందులో ఇచ్చాను, ఎక్కడ రావచ్చు 444 చూసుకో. తర్వాత SC1 ఇవ్వలేదు, ఆల్ విల్ గెట్. SC1 అందరికీ సీట్లు వచ్చేస్తే దాంట్లో ఆలోచన లేదు. SC2, SC3, ST ఇచ్చాను. ఇది ఇలాగే మిగతాయన్ని, అలాగే ఇక్కడ కూడా మిగతాయన్ని ఇచ్చాను. SC2, SC3, SC, ST. అలాగే SMC అండి ఇది. వాట్ ఇస్ దిస్? బీసీ ఒకటి సపరేట్ గా ఇచ్చాను, అందులో పట్టలేదు కాబట్టి బీసీ సపరేట్ గా ఇచ్చాను. ఇదిగోండి ఎస్వీలో అన్ని కాలేజీల్లో బీసీ కర్నూలు అయితే కనుక 541 ఉంది, చాలా హై కాంపిటీషన్. SVMC 513, ACSR 486, GMCK 489, 2 మార్కులు తగ్గించుకోండి. GMCN 482, GMCA 491, పద్మావతి 479, చివరికి బీసీఏలు అయితే కనుక 465 కి రావచ్చు. ఇందులో SMCV ఇవ్వాల, SMCV తర్వాత ఇస్తున్నాను, ఎందుకంటే SMCV ఏయూకు ఉన్నాయి, SVకి ఉన్నాయి, అందుకని SMCV సపరేట్ గా పెట్టాను. SMCV తర్వాత ఇదిగోండి ఫిమ్స్ అయితే 453 అన్నాను, కానీ 452 కూడా వస్తాయి. 2 మార్కులు, 1 or 2 మార్క్స్ తగ్గించుకోండి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ర్యాంక్ ప్రకారం ఇచ్చాను, ఈసారి సీట్స్ పెరిగినాయి కాబట్టి కొద్దిగా తగ్గుద్ది. 452. అదే నిమ్రా అయితే కనుక 400 అన్నాను, 401 అన్నాను, 1 మార్క్ తగ్గించుకోండి. కాబట్టి ఇది మైనారిటీకి ఎక్కడ రావచ్చు అనేది ఇది. తర్వాత SMCV, ఇదిగోండి SMCV ఇచ్చాను చూడండి. SMCV ఒకసారి ఇచ్చాను చూడండి. సిద్ధార్థ ఏయూ వాళ్ళకి ఎలాగా, SV వాళ్ళకి ఎలాగా ఇచ్చాను. ఏయూ వాళ్ళకైతే 552 ఆగచ్చు,
ఓ 2 మార్కులు దగ్గర సీట్లు కూడా పెరుగుతున్నాయి, 75 సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఒక కనీసం నాకు తెలిసి ఒక 10 మార్కులు తగ్గుతాయి, 10 మార్కులు వేసుకోవచ్చు వీటి మీద. ఎందుకంటే సీట్లు పెరిగినాయి, నేను లెక్కేలా లాస్ట్ ఇయర్ ప్రకారం చేశాను. సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఒక 75 సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి అన్ని కూడా దీనియే కాబట్టి ఆటోమేటిక్ గా మీకు కనీసం ఏ 10 మార్కులు తగ్గించుకోవచ్చు రఫ్ గా. కాబట్టి నేను లాస్ట్ ఇయర్ ప్రకారం ఇచ్చాను. SMCU మీకు ఏయూ వాళ్ళకి కానీ SU వాళ్ళకి కానీ మైనస్ అరౌండ్ 7 to 10 మార్క్స్ పెట్టుకోండి. 7 to 10 రావచ్చు. అదిగోండి ఓసీకి ఏంటి, ఈడబ్ల్యూఎస్కి ఏంటి, బీసీఏకి ఏంటి, ఇది సపరేట్ గా ఇచ్చాను. ఎందుకంటే ఈ కాలేజ్ అటానమస్, 2 జోన్లకి సంబంధించింది. వీళ్ళ కోట వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళ కోట వీళ్ళకి ఇవ్వాలి లోకల్ వాళ్ళకి. అలాగే SMCVలో నెక్స్ట్ BCB ఏంటి, BCC ఏంటి, BCD ఏంటి, ఇదిగోండి. SMCVలో ఏయూ వాళ్ళకి ఏంటి, SV వాళ్ళకి ఏంటి క్లియర్ గా. ఆ తర్వాత SMCV ఏయూ వాళ్ళకి ఏంటి, SV వాళ్ళకి ఏంటి, SC1, SC2, SC3, SC1 అందరికి వస్తుంది అనుకుంటున్నాను, అందుకనే SV ఇవ్వలేదు. అలాగే SMCV BC ఏంటి, ST ఏంటి, ఇదిగోండి. సో SMCV కూడా నేను సపరేట్ గా ఇచ్చేసాను. SMCV కూడా ఇది ఈ రోజు నేను ఇచ్చిన కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్. సరే ఇప్పుడు కొద్దిగా అయిపోయిన తర్వాత నాకు తెలిసి కోస్టలైట్స్ కూడా నేను కొద్దిగా రిజల్ట్ చెప్పాలి. ఎందుకంటే అందరూ ఏ రకరకాల ప్రెజెంటేషన్స్ నేను ఎప్పుడు ఇలా చెప్పుకోను, కానీ వచ్చినాయి చక్కగా హ్యాపీగా మీతో షేర్ చేస్తూ, మీతో అవేర్నెస్ ఇస్తూ, డెఫినెట్ గా నావి 100% క్లారిటీగా ఉంటాయి. ఎక్కడ కూడా మనం ఏది జిగ్జాగ్ ఉండవు, లైస్ ఉండవు, అబద్ధాలు ఉండవు, చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. విత్ ఆల్ టికెట్ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా నాకు తెలుసు 320 ఎప్పుడైతే నేను కనిపెట్టగలిగానో మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఏమేమి ఎక్కడ వరకు ఉన్నాయో కూడా నాకు అన్ని క్లారిటీ ఉంది. వస్తాయి మళ్ళీ ఎప్పుడో ఇంకొకసారి ఎన్నిసార్లు చెప్పినా ఇప్పటికీ ఇంకా ఆ నోట్ నుంచి మాట తెలియట్లా. మరి అది ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటో తెలియదు. లెట్ ఇట్ బి. కాబట్టి మన స్టాండర్డ్స్ మనం పాటించాలని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకు అనవసరంగా వై హావ్ టు స్పీక్ అబౌట్ ద అదర్స్ అని.